హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్రా అశోక్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ కుమార్ గౌడ్ గారు నమస్కారం. అయితే ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరేంటంటే సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఏంటి అసలు ఈ సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన అంటే ఏంటి? దీని ద్వారా సోలార్కి సంబంధించి అంటే ఎటువంటి రెవల్యూషన్ చూడబోతున్నాం మనం అసలు? యాక్చువల్లీ గత 10 సంవత్సరాలతో మూస్తే డ్రాస్టిక్గా ఇప్పుడు 2020 నుంచి అయితే సోలార్కి అనేది చాలా పెరిగిపోయింది. రేషియో సోలార్ సేలింగ్ అనేది చాలా పెరిగిపోయింది. ఎలా పెరిగిపోయిందంటే ఈ మధ్య కాలంలో ఈవీ బైక్స్ వచ్చాయి, ఈవీ కార్స్ వచ్చాయి. పెట్రోల్కు డీజిల్కి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈవీ బైక్స్ మనం ఛార్జింగ్ చేయాలంటే మళ్ళీ అగైన్ వీఆర్ డిపెండింగ్ ఆన్ పవర్ ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ అగైన్ థర్మల్ నుంచి. సో దానికి ప్రత్యామ్నాయంగానే మేము ఏం చెప్తున్నా అంటే మీరు ఈవీ వెహికల్ వాడుతున్నప్పుడు సోలార్ తీసుకోవడం వల్ల ఆ ఈవీ పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా మీరు పవర్ ద్వారా యూజ్ చేస్తున్నారు. అదే డబ్బులు మళ్ళీ పవర్ ద్వారా మీరు గవర్నమెంట్కి ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారు. సో మేము అక్కడ చెప్పేది ఏంటంటే ఈవీ వెహికల్ తీసుకున్న ప్రతి ఒక్కరు సోలార్ పెట్టుకోవడం వల్ల సోలార్ ద్వారా మీ ఈవీ వెహికల్కి ఛార్జింగ్ అయ్యే పవర్ సోలార్ ద్వారా వస్తుంటుంది. అదొక నెంబర్ 1 పాయింట్. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన స్కీమ్ కింద ఈ స్కీమ్ ఎప్పుడైతే అనౌన్స్ చేయబడ్డదో దీని యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1 కోటి గృహాలకి ఇనిషియల్గా అంటే ప్రపంచంలో మన భారతదేశం అనేది ఒక గ్రీన్ ఇండియాగా వెళ్ళాలంటే ప్రత్యామ్నాయ వనరులకు మనం ముందుకు తీసుకెళ్లాలంటే సోలార్ ఎనర్జీ అనేది ఎంకరేజ్ చేయాలనే సదుద్దేశంతో మన ప్రధానమంత్రి గారు తీసుకున్న ఒక స్కీమ్ ఇది పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన. అంటే ముఫ్త్ అంటే వీఆర్ ఫ్రీ ఫ్రమ్ పవర్ బిల్స్. దాని నుంచి ఫ్రీ కాబోతున్నాం. ఎలా అంటే ఒక 3 years వరకు మనం పే చేస్తామండి ఈఎంఐ కానీ మన ఎలక్ట్రిసిటీ బిల్స్. 3 years తర్వాత మనకి ఇంకా మిగతా రిమైనింగ్ పవర్ అంతా ఫ్రీయే కదా మనకు సోలార్ పెట్టుకోవడం వల్ల. సో చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎవరైనా ఈ సోలారు వినియోగించుకున్న వాళ్ళు పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన అనే దాని కింద పిఎం సూర్యఘర్ అనే ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో రిజిస్టర్డ్ అయిన తర్వాత మనం రిజిస్టర్డ్ ఎలా కావాలంటే మనం ఫస్ట్ ఆ పోర్టల్లో స్టేట్ అనేది సెలెక్ట్ చేయాలి, మనది ఏ స్టేట్ అనేది. తర్వాత ఆ స్టేట్ తర్వాత మనకు డిస్కామ్స్, మనది ఏ డిస్కామ్. తెలంగాణలో 2 డిస్కామ్స్ ఉన్నాయి, టీజీపీడీసీఎల్, టీఎస్పీడీసీఎల్, ఎంపీడీసీఎల్ 2 డిస్కామ్స్ ఉన్నాయి. మనం ఏ డిస్కామ్కు మన కరెంట్ బిల్ వస్తుంది, దేనికి చెంది ఉంది అనేది అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనం ఎంత కన్జంప్షన్ చేస్తున్నాం, మనం ఎంత కిలోవాట్ మనం కోరుకుంటున్నాం, మన కన్జంప్షన్ ప్రకారం మనం ఫీజిబిలిటీ అనేది అప్లై చేస్తుంటాం. అంటే కరెంట్ కస్టమర్ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లు తీసుకొని తర్వాత కస్టమర్ యొక్క మొబైల్ నెంబరు ద్వారా అంటే ఇక్కడ ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యాక్చువల్లీ ఈ స్కీమ్లో వినియోగదారుడు మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ వెండర్స్ అనేది మేము హెల్ప్ చేస్తున్నాం వినియోగదారునికి. ఓటీపీ అనే సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు మీరు కస్టమర్ అండి, మీకు సోలార్ కావాలి, మీరు ఏం చేస్తారు, పోర్టల్కి వెళ్తారు, పోర్టల్కి వెళ్ళి రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ ఎలా చేస్తారు, మీ ఎలక్ట్రిసిటీ బిల్ మీద ఉన్న ఒక యూఎస్సీ నెంబర్తో పాటు మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తారు. మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడి కూడా మ్యాండేటరీ పెట్టారు. మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఎంట్రీ చేసిన తర్వాత మీరు రిజిస్టర్డ్ అయినట్టే ఆ పోర్టల్లో. పిఎం సూర్యఘర్ పోర్టల్ రిజిస్టర్ అయినట్టు. సో అందులో వెండర్ సెలెక్షన్ కూడా ఉంటుంది, నెంబర్ ఆఫ్ వెండర్స్ అని ఉంటుంది. అందులో ఎవరినో ఒకరు సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ ఫీజిబిలిటీ అనేది అప్లై చేయాలి. ఫీజిబిలిటీ అప్లై చేయాలంటే 2,950 మనం గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుంది. ఫీజిబిలిటీ అప్లై చేసిన తర్వాత ఇంకా ఒకసారి ఫీజిబిలిటీ అప్రూవల్ వచ్చిన తర్వాత మనకు బేస్డ్ ఆన్ అవర్ ఎలక్ట్రిసిటీ బిల్ వెండర్ సెలెక్ట్ చేసినప్పుడు వెండర్ ఏమంటాడంటే మీకు సుమారుగా మీరు ఇన్ని యూనిట్స్ వాడుతున్నారు, ఇంత కెపాసిటీ కావాలనేది మీకు వెండర్ సజెస్ట్ చేస్తాడు. సో 3 kilowatt కన్నా 5 kilowatt కావాలనేది అక్కడ సజెషన్ చేస్తాడు. దాని ప్రకారము పోర్టల్లో మనం సిస్టము అనేది ఫిజిబిలిటీ అప్రూవల్ అయిన తర్వాత సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. సిస్టమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత వర్క్ కంప్లీషన్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం అదే పోర్టల్లో. దాని తర్వాత మనకి నెట్ మీటర్ అనేది వస్తుంటుంది. నెట్ మీటర్ అంటే బై డైరెక్షనల్ మీటర్. సో మనకి ఇన్పుట్ ఎంత వస్తుంది, సోలార్ ద్వారా ఇన్పుట్ ఎంత వస్తుంది, ఎక్స్పోర్ట్ ఎంత పోతుంది అనేది మనకు అందులో బైడైరెక్షనల్ మీటర్లో డిస్ప్లే అవుతుంటుంది.
సో వన్స్ బైడైరెక్షనల్ మీటర్ పెట్టిన తర్వాత అగైన్ మనం సింక్రనైజేషన్ రిపోర్ట్ గురించి ప్రాజెక్ట్ కంప్లీషన్ రిపోర్ట్ అంతా మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు సింక్రనైజేషన్ రిపోర్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వస్తుంటుంది. అది మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని సింక్రనైజేషన్ రిపోర్ట్ ఇచ్చిన ఒక 1 month లోపు కస్టమర్ అకౌంట్లోకి ఆ సబ్సిడీ అనేది క్రియేట్ అవుతుంటుంది. ఓకే ఓకే. ఈ ప్రాసెస్లో రైట్. ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఆఫ్లైన్గా ఎటువంటి డాక్యుమెంట్స్ మనం కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది అసలు? ప్రస్తుతానికి ఆఫ్లైన్ అనే సిస్టమ్ తీసేసారు. ఈ స్కీమ్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ త్రూ ఆన్లైన్ కంప్లీట్. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ స్కీమ్ మెయిన్ ముఖ్య ఉద్దేశంతో కస్టమర్ మాత్రమే దీన్ని రన్ చేసుకోవాలి ప్రతి స్టెప్లో. సో కస్టమర్కు బదులుగా ఇక్కడ వెండర్ అనేది కస్టమర్కి హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పుడు మీకు ఫీజిబిలిటీ ఎలా అయ్యడం తెలియదు, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఎలా తీసుకోవడం తెలియదు, నెట్ మీటర్ అప్లై చేయాలో తెలియదు. కాబట్టి ఇక్కడ వెండర్ సెలెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఆ వెండర్ కస్టమర్ యొక్క మొబైల్ తీసుకొని ఓటీపీ వచ్చింది ద్వారా లాగిన్ అయ్యి కస్టమర్ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కస్టమర్ బదులు వెండర్ చేస్తుంటాడు. ఓకే ఓకే. ఆ వెండర్ ఇన్ఫర్మేషన్ ద్వారా కస్టమర్కి సరళీకృతం అయిపోయి తొందరలో సోలార్ సిస్టమ్ పెట్టుకొని నెట్ మీటర్ కూడా బిగించేసేసుకొని సబ్సిడీ వచ్చేంత వరకు వెండర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇందులో. రైట్ రైట్. సో ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక విషయం తీసుకుందాము. ఇప్పుడు నేనే ఉన్నాను, సో విష్ణు అనే పర్సన్ నేను ఉన్నాను. ఎగ్జాక్ట్లీ. నాకు ఊర్లో ఒక 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. సో నాకు నీటి పారుదల లేదు చుట్టుపక్కల నుంచి. సో నేను ఇప్పుడు ఒక బోర్ లాంటిది వేసుకొని సో త్రూ సోలార్ ద్వారా నేను అక్కడ నీటి వినియోగించుకుందాం అనుకుంటున్నాను. సో నేనేం చేయగలను ఏంటి అసలు? ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి మనం సోలార్ను ఉపయోగించుకోవాలంటే దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? ఆఫ్ కోర్స్ మీరు మంచిగా అడిగారు. అదేమో అగ్రికల్చర్ సెక్టర్, ఇదేమో రెసిడెన్షియల్ సెక్టర్. ఇప్పుడు ఏదైతే నేను పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన స్కీము ఓన్లీ ఫర్ రెసిడెన్షియల్ సెక్టర్. రెసిడెన్షియల్, ఎస్. బిఫోర్ దట్ మీరు అడిగిన స్కీమ్ ఎందులోకి వస్తుంది అంటే పిఎం కుసుమ్ అనే ఒక స్కీమ్ ఉంది. పిఎం కుసుమ్, ఎగ్జాక్ట్లీ. అంటే నేను అడిగింది రైతుల కోసం అడిగాను. మంచి స్కీమ్ అండి. 2019లోనే ఈ స్కీమ్ అనేది ఏర్పడ్డది. పిఎం గారు 2019లోనే ఈ స్కీమ్ అనౌన్స్ చేశారు. వ్యవసాయ అవసరాల కోసం, వ్యవసాయ అవసరాల కొరకు ఎట్లా అయితే రైతులు పంటలు ఎలా వేసుకుంటున్నారో అదే ల్యాండ్లో, బ్యారెల్ ల్యాండ్ కావచ్చు కానీ వ్యవసాయం చేస్తున్న ల్యాండ్స్లో కానీ వ్యవసాయదారులు మన రైతులు సోలార్ కూడా పెట్టుకొని సోలార్ పవర్ కూడా ఒక పంట మాదిరిగా అతని ల్యాండ్లో సోలార్ పవర్ కూడా అతడు దాన్ని ప్రొడక్షన్ స్టార్ట్ చేసి గవర్నమెంట్కి అమ్ముకునే విధంగా ఉంది ఆ స్కీమ్. ఆ స్కీమ్లో పిఎం కుసుమ్ స్కీమ్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. అంటే కాంపోనెంట్ ఏలో వచ్చేసి మీరు అన్నది కాంపోనెంట్ బి. యాక్చువల్లీ కాంపోనెంట్ బిలో వచ్చేసి ఆఫ్ గ్రిడ్ పంప్ సెట్స్, అంటే పవర్ లేని చోట ఈ పంప్ సెట్స్ ఉన్నాయి కదా, సోలార్ ద్వారా పంప్ సెట్స్ మనం పెట్టుకొని అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు. ఎక్కడైతే మనకి ఆ పవర్ అనేది అందుబాటులో ఉండదు, రిమోట్ ప్లేసెస్ ఆల్మోస్ట్ 17,50,000 యూనిట్స్ వరకు దానికి అప్రూవల్ ఇచ్చారండి. సోలార్ పంప్ సెట్లు ఇన్ని పంప్ సెట్లో పెట్టుకోవడానికి ఆ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం. అందులో 30% వరకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. సో దానికి సంబంధించింది స్టేట్ గవర్నమెంట్లో ఆ పిఎం కుసుమ్ అనే స్కీము. ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ డిసిషన్ మేకింగ్ కాబట్టి ప్రస్తుతానికి ఆ స్కీము మన గవర్నమెంట్లో పెండింగ్ ఉంది. ఒకవేళ ఆ స్కీమ్ కనుక వస్తుంటే పిఎం కుసుమ్ మీద ప్రతి రైతు మన సోలార్ని ఒక సోలార్ యొక్క ప్రొడ్యూసర్ కాబోతాడు. అంటే అతనికి పంట ద్వారా అయితే ఎంతైతే లాభం వస్తుందో దానికన్నా డబుల్ సోలార్ ద్వారా వస్తుంటుంది. అంటే దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన పిఎం కుసుమ్ స్కీమ్ అనేది పెట్టడం ఎందుకు జరిగిందంటే రైతులు కూడా ధనవంతులు కావాలి. రైతులు భూమిని నమ్ముకున్నవాడు రైతు మనందరికీ రైతు అనేవాడు. సో రైతు అనేవాడు రిచ్ గా చూడాలి అనే ఉద్దేశంతో ఆ స్కీమ్ వచ్చిందండి. రైతులు పండిస్తున్నారు. ఏదైతే సోలార్ ఉందో సోలార్ కూడా వేసుకోవడం, సోలార్ కూడా ఇన్స్టాల్ చేయడం వల్ల రైతులకు పవర్ ప్రొడ్యూసర్ అవుతున్నారు, సోలార్ ప్రొడ్యూసర్. సో గవర్నమెంట్కి పవర్ అమ్మబోతున్నారు వాళ్ళు. సో అది ఎంత మంచి స్కీమ్ అంటే చాలా మంచి స్కీము. దానికి 70% వరకు బ్యాంకు రుణాలు ఇస్తున్నాయి. రిమైనింగ్ బ్యాలెన్స్ రైతులు పెట్టుకోవచ్చు. అయితే రైతులు సమూహంగా కమ్యూనిటీగా అంటే ఒక యూనిట్గా కూడా 3-4 రైతులు కలిసి కూడా పెట్టుకోవచ్చు. లేదంటే రైతుతో జాయింట్ వెంచర్గా ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తానంటే కూడా చేసుకొని స్కీమ్ ముందుకెళ్ళవచ్చు.
సో ఇప్పుడు ఇదంతా త్రూ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఎక్కడ కూడా ఆఫ్లైన్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకోలేరు కాబట్టి అందరికీ ఇంటర్నెట్ యూసేజ్ రాదు కాబట్టి మరి ఇలా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం చేత కాకపోతే మరి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరి ద్వారా దీనికి దరఖాస్తు చేసుకోవాలంటారు? దీనికి రెన్యూబుల్ ఎనర్జీ కార్పొరేషన్ అనేది ఒక ఆఫీస్ ఉంది, టీజీ రెడ్కో అని. ఇంతకుముందు టీఎస్ రెడ్కో ఉంది, నౌ ఇట్ ఈస్ టీజీ రెడ్కో. తెలంగాణ గవర్నమెంట్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంది ఖైరతాబాద్లో, విశ్వేశ్వరయ్య భవన్, అక్కడ వాళ్ళ టీజీ రెడ్కో వెబ్సైట్కి వెళ్తే కూడా మనకి ఇన్ఫర్మేషన్, ఫుల్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ఉందండి. సో ఆ వెబ్సైట్కి వెళ్ళి మీకు ఏం కావాలి డీటెయిల్స్, ఈవెన్ మన హౌస్ అంటే మన గృహ అవసరాల నిమిత్తమా లేదంటే వ్యవసాయ అవసరాల నిమిత్తమా, దేనికి సోలార్ కావాలనేది, ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్, పంప్స్, ఇట్లా అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి అబౌట్ పిఎం సూర్య గారు ఈ స్కీము, పిఎం కుసుమ్ యొక్క స్కీము. అఫ్ కోర్స్ పిఎం కుసుమ్ ఇంకా దట్ ఈస్ పెండింగ్ విత్ అవర్ తెలంగాణ గవర్నమెంట్. సో మా టీసీఏ ఉంది, టీసీఏ వెబ్సైట్ కూడా ఉంది, tca.org.in అనేది ఒక వెబ్సైట్కి వెళ్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ వెబ్సైట్లో ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరిని కలవాలి, సో వెండర్ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎంతమంది వెండర్స్ ఉన్నారు తెలంగాణలో, ఆ డీటెయిల్స్ అని వస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఈమెయిల్ అనేది మ్యాండేటరీ చేశారు, అందరికి ఈమెయిల్ ఉండాలని లేదు కదా. సో మొబైల్ అయితే ఉంటుంది, ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ కూడా మ్యాండేటరీ చేశారు. సో దీనికి వెండర్స్ ఏం చేస్తారంటే వినియోగదారునికి హెల్ప్ చేస్తారు, మొబైల్ ఓటీపీ ద్వారా తీసుకొని మన కస్టమర్ యొక్క వెండర్ లాగిన్లోకి వెళ్ళి ఈ డీటెయిల్స్ అన్నీ, ఈమెయిల్ ఐడి కూడా లేకపోతే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయడము, ఓటీపీ తీసుకొని లాగిన్లోకి వెళ్ళి సోలార్ అప్లై చేయడము, ఎంత కిలోవాట్ అవసరం ఉంటుందో అని, దాని ద్వారా ముందుకెళ్తుంటుందండి ఈ ప్రాసెస్ అంతా. సో ముఖ్యంగా ఇందులో వెండర్ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఈ స్కీమ్ ఏంటంటే కస్టమర్ మాత్రమే ఈ స్కీము పోర్టల్కి వెళ్ళి చేయాల్సి వస్తుంది. మీరు అన్నట్టుగా నెట్వర్క్ లేని చోట, ఇంటర్నెట్ నాలెడ్జ్ లేని చోట మిగతా వాళ్ళకైతే మేము గైడెన్స్ ఇస్తాం. మా అసోసియేషన్ పరంగా కూడా మా అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరికీ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటారు. సో వెండర్స్ లిస్ట్ ఉంటుంది, వెండర్స్ లిస్ట్లో ఎవరినో కొన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా కన్జ్యూమర్కు హెల్ప్ చేస్తుంటారు అండి ఈ స్కీమ్ విషయంలో. ఆ తర్వాత నెట్ మీటరింగ్ అనే దాని గురించి కూడా నేను కూడా కొంత పరిశోధించాను దీని గురించి. ఏంటి అసలు ఈ నెట్ మీటరింగ్ అంటే ఏంటి సార్? నెట్ మీటరింగ్ అంటే యాక్చువల్లీ నెట్ మీటరింగ్ బై డైరెక్షనల్ మీటర్ కూడా అంటాం, నెట్ మీటర్ అంటాం. ఇప్పుడు మనకు మామూలుగా ఉండే మీటర్ నార్మల్ ఎలక్ట్రిసిటీ మీటర్ సార్. ఓకే. సో ఎలక్ట్రిసిటీ మీటర్లో ఒక ఇంపోర్ట్ మాత్రమే వస్తుంది అందులో. నెట్ మీటర్లో ఏంటంటే ఇట్ ఇస్ బై డైరెక్షనల్ మీటర్లో ఇంపోర్ట్ మనం ఎంత వాడుతున్నాం, ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మనకు 2 డిస్ప్లే అవుతాయి అందులో. స్మార్ట్ మీటర్ అంటుంది. సోలార్ ద్వారా ఎంత వాడుతున్నాం ఇంపోర్ట్స్, సోలార్ ద్వారా వాడిన పవర్, మిగిలిన పవర్ గ్రిడ్ కనెక్ట్ అవుతుంది కదా, ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఆ వివరాలన్నీ మనకి నెట్ మీటర్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. మన సోలార్ ఎంత ప్రొడక్షన్ అయింది, ఎంత మనం వాడాము, ఎంత గ్రిడ్ కనెక్ట్ అయింది, దాన్ని బై డైరెక్షనల్ మీటర్ అంటారు, నెట్ మీటర్ కూడా అంటాం. ఓకే సార్, ఇది ఇప్పుడు ఈ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో విద్యుత్ శక్తి, ఇది మనం వాడుకోగా ఇంకొంచెం మిగిలి ఉంటుంది కదా, మరి దీని పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కేసే తీసుకోండి, మీరు 3 కిలోవాట్ సిస్టమ్ కావాలనుకుంటున్నారు, మీ యొక్క యూసేజ్ 300 నుంచి 400 మధ్యలో ఉంది, 300. సో 3 కిలోవాట్కు మీరు 360 యూనిట్ల వరకు 3 కిలోవాట్ సరిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 బదులు 5 కిలోవాట్ పెట్టుకున్నారు, సో మీ అవసరాలకు పోనీ ఇంకా మిగతా ఇంకా ఆల్మోస్ట్ ఎంత ఉన్నాయి, ఒక 200 యూనిట్లు మీ దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి. అవి ఎక్స్ట్రా ఉన్న యూనిట్లు గ్రిడ్లో కనెక్ట్ అయ్యి, గ్రిడ్ కనెక్ట్ అయిన తర్వాత గ్రిడ్లో రిజర్వ్డ్ అవుతుంది, మన యూనిట్స్ రిజర్వ్డ్ ఉంటాయి. సో మీ పర్టికులర్గా మీ యొక్క అకౌంట్లో వాళ్ళు రిజర్వ్డ్ చేస్తారు, గ్రిడ్ కనెక్ట్ రిజర్వ్డ్ ఉంటాయి, డిస్కమ్ వల్ల రిజర్వ్డ్ ఉంటాయి. అవి ఓవర్ ద పీరియడ్ ఒక 6 months తర్వాత దాన్ని సెటిల్మెంట్ చేస్తారు. మీరు కన్సర్న్ ఏడీకి లెటర్ ఇస్తే, సో మీరు సోలార్ ప్రొడ్యూస్ చేసిన ద్వారా ఎక్స్ట్రా యూనిట్స్ మిగులు విద్యుత్కు, సోలార్ విద్యుత్కి ఇంత ఉంది అన్నప్పుడు వాళ్ళు పర్ యూనిట్స్ 4 రూపీస్ నుంచి 4 రూపీస్ 50 పైసా వరకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం వినియోగించుకోగా ఏదైతే ఇంకా ఆ డిస్కమ్ల దగ్గర ఆ గ్రిడ్లో మిగిలిపోయిందో దానికి డబ్బులు కూడా చెల్లిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కస్టమర్ అనేటువంటి వినియోగదారుడు అవుతున్నాడు, ఉత్పత్తిదారుడు అవుతున్నాడు. వినియోగదారుడు ఎలా అంటే అతని రిక్వైర్మెంట్స్ పోను మిగతాది అతడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సో నేను ఒకటే చెప్తున్నా, దాబున్న ప్రతి వాడు ఒక ఉత్పత్తిదారుడు అవుతాడు. వితౌట్ ఎనీ పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీ సోలార్ అనేది మీ అవసరాలకు పోను మిగతా యూనిట్స్కు పర్ యూనిట్ చొప్పున మనకు గవర్నమెంట్ తిరిగి ఇస్తుంది మన అకౌంట్. రైట్.
అయితే ఇప్పుడు ఇవాళ అప్లై చేసుకున్నాము, ఇవాళ రోజున మనం సోలార్ ఎనర్జీ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాము. అంటే ఎన్ని డేస్ లోపల మనకు అప్రూవల్ వస్తుందంటారు అసలు? అదేవిధంగా ఈ సబ్సిడీ కూడా ఎన్ని రోజుల్లో వస్తుందంటారు అసలు? ఏంటి యాక్చువల్లీ సోలార్ సిస్టమ్ అనేది స్టాక్ రెడీగా ఉంటే 1 to 2 days ప్రాసెస్ అండి మొత్తం. అంటే ఇంక్లూడింగ్ సోలార్ మోడల్స్, ఇన్వర్టర్, దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఇవన్నీ రెడీగా ఉంటే వెండర్ వెళ్ళి ఒక 2 daysలో కంప్లీట్ చేస్తారండి. అంటే ఆల్మోస్ట్ ఒక 1 week ఇన్స్టాలేషన్ పార్ట్ అనుకుంటే నెట్ మీటర్ ఇంకొక 1 week అండి. అంటే ఆల్మోస్ట్ ఒక 15 days. ఈ మొత్తం స్కీమ్లో మనకు 20 నుంచి 25 daysలో ప్రొడక్ట్ మొత్తం ఇన్స్టాల్ చేయొచ్చు. ప్రొడక్ట్ ఇన్స్టాల్ అయిన 1 month లోపు కస్టమర్ అకౌంట్కు డీబీటీ స్కీమ్ ద్వారా డైరెక్ట్ కస్టమర్ అకౌంట్లో ఈ ఏదైతే అమౌంట్ అనుకున్నాం కదా మనం 3 kilowatt 78,000 అనేది డైరెక్ట్ కస్టమర్ అకౌంట్లో క్రియేట్ అవుతుంటుంది. సో ఇనిషియల్గా మనము కస్టమర్ అప్లికేషన్తో పాటు మనము కస్టమర్ యొక్క క్యాన్సల్ చెక్ కూడా తీసుకుంటాం, బ్యాంక్ వివరాలు. సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా యూనిట్స్ జనరేట్ అయినప్పుడు ఏదైతే మనం అనుకున్నాం కదా పర్ యూనిట్ ఎంత ఎక్స్ట్రా యూనిట్స్కు వాళ్ళు క్రియేట్ చేస్తుంటారు every 6 months కోసం. ఇప్పుడు మనం ఈ సోలార్ ప్యానెల్స్ కోసం అమర్చుకోవాలి, మన వ్యవసాయ క్షేత్రంలో కానివ్వండి, లేదంటే మన ఇంటి అవసరాల కోసం కానివ్వండి, లేదంటే షాపుల కోసమో, హాస్పిటల్స్ కోసమో, లేదంటే పరిశ్రమల కోసం ఏర్పాటు చేసుకోవాలి అంటే గవర్నమెంట్ వైపు నుంచి మనం ఏమైనా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందా? ఎటువంటి పర్మిషన్స్ ఉంటాయంటారు? సో గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సింది బస్ డిస్కామ్ నుంచి, తెలంగాణ డిస్కామ్ నుంచి వచ్చేసి ఫిజిబిలిటీ అప్రూవల్స్ ఉంటాయండి. ఫిజిబిలిటీ అప్రూవల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇన్ ప్రిన్సిపల్ తీసుకోవాలి. టీఎస్ రెడ్కో నుంచి, టీజీ రెడ్కో నుంచి ఇన్ ప్రిన్సిపల్ తీసుకోవాలి. ఈ 2 గవర్నమెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒకసారి నెట్ మీటర్ వచ్చిన తర్వాత సింక్రనైజేషన్ రిపోర్ట్ వస్తుంది. దాని తర్వాత మనము పీసీఆర్ కంప్లీట్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంటే 30 daysలో మనకు సబ్సిడీ వస్తుంది. ఈ 2 అనుమతులు మాత్రం గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి. ఫిజిబిలిటీ ఒకటి, ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అంటారు, టీజీ రెడ్కో నుంచి ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. ఈ 2 మీకు వెండర్ హెల్ప్ చేస్తుంటాడు. కస్టమర్ ఎక్కడికి ఏ గవర్నమెంట్ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు. ఈ స్కీమ్లో కస్టమర్ తరపున వెండర్, సోలార్ యొక్క వెండర్ ఉంటారు కదా, ఆ వెండరే సిస్టమ్ అతని పర్మిషన్తో పాటు సిస్టమ్ ఇన్స్టాలేషను, నెట్ మీటర్ బిగించడము, సింక్రనైజేషన్ రిపోర్ట్ ఇప్పించడము, సబ్సిడీ ఇప్పించడం వరకు అతని రోల్ ఉంటుంది. రైట్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ కుమార్ గౌడ్ గారు. అడిగిన వెంటనే ఇవాళ మా స్టూడియోకి వచ్చి సోలార్ ఎనర్జీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా ఆడియన్స్కి అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు. మరీ ముఖ్యంగా చెప్పాల్సిందంటే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ అతి తొందర కాలంలోనే సుమన్ టీవీ అనేది నెంబర్ 1 అయింది. సో ఈ సుమన్ టీవీ నెంబర్ 1 అయిన మా సోలార్ కూడా మా ఇండస్ట్రీని కూడా ఒక నెంబర్ 1 ఇండస్ట్రీగా తీర్చిదిద్దడానికి కోరుకుంటున్నా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. నమస్కారం.